గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ముందస్తు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. వర్షపాతం ఎక్కువ అయితే పలు జిల్లాల్లో వరదలు ఉప్పొంగి ఊర్లు కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో ముందస్తు ఆహార భద్రతా చర్యలను చేపట్టింది. దీనికోసం అని 3 నెలలకు ఒకసారి రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ఆహార భద్రత మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి నైరుతి ఋతుపవనాలు అతి తొందరగా రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి అని భారత వాతావరణ శాఖ తెలపడంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. వర్షాకాలంలో సంభవించే వానలు, వరదలు తదితర సమస్యల వల్ల రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ప్రతి ఒక్కరికి 6 కేజీల బియ్యాన్ని ఒక నెలకు అందిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు కలిపి 18 కేజీల బియ్యం, గోధుమలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు జూన్ నెలలోనే అందించాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు పంపింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ విడుదల చేసిన ప్రకటనలో జూన్ 1వ తేదీ నుంచి 3 నెలల రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో ప్రచారం, వివరాల వెల్లడిపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రేషన్ డీలర్లు, సరఫరా కేంద్రాలు ముందుగానే పెద్ద మొత్తంలో నిల్వల ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. జిల్లా స్థాయి అధికారులు స్టాక్ పాయింట్లను ఇప్పటికే సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లక్షల సంఖ్యలో రేషన్ కార్డుదారులు ఉన్నారు. గోధుమలు, చక్కెరలు అదనంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ కార్డుదారులకు బియ్యం 3 ఏళ్లుగా ఉచితంగా సరఫరా అవుతోంది. నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అందుతుంది. ఇక 3 నెలలకు కలిపి 18 కిలోల బియ్యం ఒకేసారి లభించనుంది. రేషన్ పంపిణీ కేంద్రాల్లో ఎక్కువ జనం గుమ్మిగూడకుండా నియంత్రించేందుకు టోకెన్ వ్యవస్థ, షెడ్యూల్ ఆధారిత పంపిణీ విధానం అమలు చేయనున్నారు. ముఖ్యంగా జూన్ నెలలో ప్రారంభం కాగానే సంబంధిత కుటుంబాలకు సమాచారం అందించి వారి అనుకూల సమయాల్లో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 నెలల రేషన్ పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు కొన్ని విషయాలను గమనించాలి. జూన్ 1వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. తమ ఆధార్, రేషన్ కార్డు ఒరిజినల్ కాపీలతో మాత్రమే డీలర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. బియ్యం పక్కన పెట్టుకునే ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. తీసుకున్న రేషన్ వివరాలను సరైన రికార్డుగా భద్రంగా ఉంచాలి. ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం మాత్రమే సరఫరా జరుగుతుంది కనుక ఒకేసారి రేషన్ డీలర్ల వద్దకు గుమిగూడి వెళ్ళకూడదు. ఈసారి రేషన్ పంపిణీలో ఈ పాస్ మిషన్ల ఉపయోగం మరింత పెంచనున్నారు. ప్రతి లబ్ధిదారుడి